క్షేత్రస్థాయిలో బలోపేతంపై దృష్టి సారించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన సహా పలు అంశాలు చర్చకు వచ్చాయని ఆ పార్టీ ఎమ్మెల్సీ హరిప్రసాద్ తెలిపారు. స్థానిక ఎన్నికల కోసం సీనియర్లతో కమిటీ వేయాలని పవన్ నిర్ణయించినట్లు చెప్పారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కాంతి అందిస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కీలక నేతలతోటి ఈరోజు సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీలో క్రియాశీలక సభ్యత్వం, అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ అంశాలతో పాటు ఎమ్మెల్యేలు గ్రౌండ్ లెవెల్లో ఎట్లా పని చేయాలి అనే అంశాలపైన ఆయన ఒక దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపైన మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చాలాసేపు ఎమ్మెల్యేలతోటి, ఎమ్మెల్సీలతోటి, పార్టీకి సంబంధించినటువంటి నాయకులతోటి చాలాసేపు స్పెండ్ చేశారు. ఆయన చాలా ఎనర్జెటిక్గా కొన్ని సూచనలు కూడా చేసినట్లుగా తెలుస్తూ ఉంది. ఎలా జరిగింది సమావేశం? చాలా సమావేశానికి అటెండ్ అయిన వాళ్ళందరూ చాలా సంతృప్తికరంగా తిరిగి వెళ్ళారు. ప్రతి ఎమ్మెల్యేతో ఆయన 1-to-1 మాట్లాడారు. అక్కడ ఉండే లోకల్గా ఉండే పరిస్థితులు, ఇంకా అక్కడ ఏం చేయాలి, ఎటువంటి అభివృద్ధిని కోరుకుంటున్నారు ప్రజలు, ఇవన్నీ తెలుసుకున్నారు. ఎక్కువ మంది శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితుల మీద నివేదికలు కూడా ఆయనకు అందజేశారు. ఆ నివేదికలు అధ్యయనం చేసిన తర్వాత వారికి ఏం కావాలనేది పవన్ కళ్యాణ్ గారు నిర్ణయాలు తీసుకుంటారు. డీలిమిటేషన్కి సంబంధించి ప్రధానంగా ఆయన చర్చించినట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి డీలిమిటేషన్ జరిగితే కనుక 50% లేడీస్ రిజర్వేషన్ అనే దానిపైన కూడా ఎక్కువగా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. సార్, దీనిపైన ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలని ఆయన నాయకులకు సూచించడం జరిగింది? డీలిమిటేషన్కి సంబంధించి లోతుగా చర్చ అయితే జరిగింది. ఆ చర్చకి సారాంశం ఏంటంటే, ఈ డీలిమిటేషన్ అనేది ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప మనకి ఈ కులం వాళ్ళు ఈ నియోజకవర్గంలో ఉంటే ఉపయోగం ఉంటుంది, ఆ మతం వాళ్ళు ఉంటే ఉపయోగం ఉంటుంది, ఆ ప్రాంతం అటువంటివి ఉండకూడదు. పారదర్శకంగా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. దానికి సంబంధించి మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది పార్టీలోని సీనియర్లతో ఒక కమిటీ వేయాలని ఆయన నిర్ణయించారు. ఆ కమిటీ దిశానిర్దేశం చేశారు. వాళ్ళ లోతుగా అధ్యయనం చేసి ఆ కమిటీ వారు పార్టీ అధ్యక్షులకి ఒక నివేదిక సమర్పిస్తారు. దాని తర్వాత ఆ డీలిమిటేషన్ మీద ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఆయన నిర్ణయం తీసుకుంటారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది. సార్, ఎలా ముందుకు వెళ్ళబోతోంది జనసేన? అంటే కూటమిలో ఉన్న నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? స్థానిక పరిస్థితులు ముందు అధ్యయనం చేయమన్నారు. స్థానిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, మనం పోటీ చేస్తే మనకు గెలుపు విజయావకాశాలు ఎంతవరకు ఉంటాయి, మనం ఎటువంటి నియోజకవర్గాలను పంచాయతీలని అడగాలి, ఇటువంటి వాటి మీద లోకల్గా ఉండే నాయకుల నుంచి నివేదికలు తెప్పించమన్నారు. ప్రతి ఒక్కరూ నివేదిక సబ్మిట్ చేయడానికి రెడీ అవ్వమన్నారు. నెక్స్ట్ మీటింగ్ నాటికి, అంటే ప్రతి నెల 3 లేదా 4వ వారంలో ఇటువంటి సమావేశాలే ఉంటాయి. ఆ సమావేశం నాటికి సిద్ధం చేయమని కోరారు. జనసేన ఎమ్మెల్యేలు లేని ప్రాంతాల్లో, ఏదైతే కూటమి నాయకులు ఉన్న ప్రాంతంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు కార్యకర్తలతో ఉన్నాయి. వాటిలన్నిటిపైన కూడా సార్ దృష్టికి తీసుకువెళ్ళినట్లుగా తెలుస్తోంది. సార్, ఎలా సమన్వయం చేసుకోమని చెప్పారు? అంటే అక్కడ లోకల్గా నాయకులు ఏ విధంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారో తెలుసుకోవాలని అనుకున్నారు. దానికి సంబంధించిన ఒక సమావేశం ఏర్పాటు చేయమని చెప్పారు. అంటే అక్కడ ఇబ్బందులని అనలేము. పార్టీని ఇంకా ఆ ప్రాంతాల్లో ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, పార్టీని ఎలా బలోపేతం చేయాలి అనే అంశాల మీద మాట్లాడారు ఎక్కువ. దానికి సంబంధించి ఏప్రిల్ 1st వీక్ ఆర్ 2nd వీక్లో ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇది మొత్తంగా ఏదైతే జరుగుతున్నటువంటి రాష్ట్ర రాజకీయ పరిణామాలతో పాటు డీలిమిటేషన్ పైన ఎక్కువగా చర్చించడం జరిగింది. అలాగే ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో ఎమ్మెల్యేలతోటి, ఎమ్మెల్సీలతోటి ఎక్కువసేపు స్పెండ్ చేసి స్థానిక అంశాలలో ఉన్నటువంటి ఇబ్బందికర వాతావరణం ఎక్కడైతే ఉందో వారందరితో కూడా ఒక మీటింగ్ అరేంజ్ చేయాలని, అలాగే ప్రతి నెల 2 సార్లు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఉన్నటువంటి సమస్యలపైన గ్రౌండ్ లెవెల్లో క్లియర్ చేసేలాగా జనసేన కృషి చేయాలని కూడా చెప్పినట్లుగా ఎమ్మెల్సీ హరిప్రసాద్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో కాంతి, ఐ న్యూస్, విజయవాడ.